సోదర సోదరీమణులారా, కలియుగాబ్ది 5125 శాలివాహన శకం 1945 శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశి సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతున్నది. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్త సమయానికి ముందే మనకు దగ్గరలో ఉన్న ఏదేని దేవాలయంలో చుట్టుప్రక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహిద్దాం. టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దాం. శంఖనాదము, ఘంటానాదములతో హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేద్దాం. కార్యక్రమ సూచనలు: కార్యక్రమం ఆలయంలోనే జరపాలి. సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన, కీర్తన, పూజ, హారతి మొదలైనవి చేయాలి. తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరాకాండ, రామరక్షా స్తోత్రం వంటివి పారాయణం చేయవచ్చును. మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా మరియు రామమయంగా మార్చాలి. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రాణ ప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి. విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరగాలి. 2024 జనవరి 22 తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరమును దర్శించుకొనుటకు అయోధ్యకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరము పై కార్యక్రమాలలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులమవుదాం. భవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర శ్రీరామ జన్మభూమిలో నిర్మాణమవుతున్న భవ్య మందిర వివరములు 3 పరంపరాగతమైన నాగర శైలిలో మందిరం నిర్మాణం చేయబడుతున్నది. మందిర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. క్రింది అంతస్తులోని గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహం, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, సంగీత మండపం, ఇలా మొత్తం 5 మండపాలు ఉంటాయి. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి. ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్టులు ఉంటాయి. నలువైపులా దీర్ఘ చతురస్రాకార ప్రాకారం పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రాకారపు 4 మూలల్లో సూర్య దేవాలయం, శివాలయం, గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం ఉంటాయి. ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం ఉన్నది. శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలు మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద రాజు గుహుడు, శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి. నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ కానున్నది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది.